కానీ ఇలాంటి రుగ్మతలు వస్తాయి. మరి దయచేసి మరి ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు, మరి ట్యాంకులు కూడా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మరి కలెక్టర్ ఆఫీస్లో ఒక రివ్యూ పెట్టేది. మరి గతంలో నెలకొకసారన్న రివ్యూ పెట్టేది, ఇప్పుడు ఆ ఏడాదిన్నర అయితే ఇప్పటివరకు ఒక రివ్యూ కూడా లేదు. ఇన్ఛార్జి మంత్రి గారు అయితే మరి ఆమె వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. 1.5 ఇయర్ దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి పోతున్నది ప్రభుత్వం వచ్చి, ఒక్క రివ్యూ కాదు, ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక అవగాహన లేదు. ఇలా హాస్పిటల్కి పోయినట్టయితే అంగన్వాడీలు కానీ, ఆసుపత్రులు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, మరి హాస్టల్స్ అయితే ఇంకా ఘోరాతి ఘోరం. పాపం చిన్నపిల్లలు అయితే బాధ అవుతున్నది. ఎంతమంది మొరబెట్టుకున్నా కానీ మరి ఒక నయా పైసా కూడా లేదు. ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో కూడా ఒక బోరు మోటార్ కావాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక సింగిల్ ఫేజ్ మోటార్ కావాలంటే మరి 10 దరఖాస్తులు పెట్టుకుంటే కూడా కనీసం కలెక్టర్ గారు ఒక డిఎంఎఫ్టీ లాంటి నిధులు ఉంటాయి. మరి వాళ్ళ కనీసం కలెక్టర్కి కొన్ని నిధులు ఉంటాయి. మరి ఒక సంవత్సరంకు ఒక 5 కోట్లు 10 కోట్లు దాంట్లోకి కొంత మా బోర్లకు కనీసం సింగిల్ ఫేజ్ మోటార్లకి ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది. ఇవాళ పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప, కాంట్రవర్సీ రాజకీయాలు, డైవర్షన్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు తప్ప మరి పొద్దున్న లేస్తే చిల్లర ప్రెస్ మీట్లు పెట్టడం, మరి వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం తప్ప ప్రజల సమస్యలు ఏం జరుగుతున్నాయి, నిజంగా ఇది అబద్ధమా? మరి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నేను మరి 1.5 ఇయర్ అయిపోతుంది, కనీసం ఒక 5 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేదు, ఒక్క శిలాఫలకం పెట్టిన దాఖలాలు లేదు, కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేదు, ఒక్క నయా పైసా కూడా రాలేదంటే మరి వీళ్ళు ఎంత బాధతో అంటున్నారని చెప్పి ఒక్కసారి కూడా మరి ఆలోచించే పరిస్థితి అలా ఈ ప్రభుత్వం లేదు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రు. ఇంకా 3 సంవత్సరాలు, మీకు 5 సంవత్సరాలు సమయం ఇచ్చిండ్రు. మరి ఏడాదన్నా గడిచిపోయింది, మరి ఇంకా 300 సంవత్సరాలు ఉన్నది. కనీసం ఇప్పటికైనా గ్రామాలలో ఏమవుతుందని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి మరి మా దుబ్బాక ప్రజల ద్వారా ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా మరి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నా నేను. మరి ఇది తప్పకుండా ఇది మీకు దినాలు దగ్గర పడ్డాయి. ఇది మరి వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి మీకు ఇప్పటికే మరి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు సర్వేలు చేసుకోర్రి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు కదా, అప్పుడు మీకు ఏమవుతుందో మీకు తెలుస్తుంది. మరి నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు, పొద్దున్న లేస్తే డైవర్షన్ తప్ప ఇంకోటి లేదు. ప్రజల గురించి పట్టించుకునే నాదులు లేడు. మరి రేపు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మీకు తీసి బండకు కొడతారు. అది ఎప్పుడో దగ్గర దరిదాపులోనే ఉన్నది, ఇంకా నెలలో 15 రోజులు. మరి ఇప్పటికైనా గ్రామాలలో పోయి, పాపం చాలా గ్రామ పంచాయతీలలో సర్పంచులు లేరు కాబట్టి ఆ ట్యాంకులు కానీ, మోరీలు కానీ ఇవన్నీ శుద్ధి చేయవలసిందిగా అధికారులకు, మరి ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ.